హాయ్, అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో భాగంగా ఈరోజు కాశ్మీరీ చికెన్ మసాలా చేస్తున్నాను. అందుకను 2 లెగ్ పీసులు, ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. కాశ్మీరీ చిల్లీ చికెన్ నేను ఎలా చేస్తాను, నేను ఏ విధంగా చేస్తాను మీరు కూడా చూస్తారు కదండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రం మీడియం సైజు 2 ఆనియన్స్, ఇది మాత్రం మీడియం సైజు 2 టమోటో, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా, అలాగే కల్లుప్పు, షాజీరా, కొత్తిమీరి, మిరియాలు, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, మిరప పొడి, గరం మసాలా, పెరుగు, కస్తూరి మేతి, ఈ మాత్రం సైజు లెమన్ ఒకటి, అలాగే బిర్యానీ ఆకు, నల్ల ఇలాచి, కస్తూరి మేతి, మరాఠీ మొగ్గ, మిరియాలు, ముగించు చెక్క, 2 ఇలాచి, 1 నల్ల ఇలాచి. ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అలాగే పసుపు, నూనె. ఇప్పుడు ఈ కాశ్మీరీ చిల్లీ చికెన్ నేను ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూసేస్తారు కానీ రండి, ఇంకా ఆలస్యం ఎందుకు. ముందుగా స్టవ్ వెలిగించి మనం మూట పెట్టుకోవాలి. మూట కాస్త వేడెక్కాక ఇందులోకే ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ మాత్రం 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక జాపత్రి, కస్తూరి మేతి, పెద్ద ఇలాచి, మిరియాలు, ఇవన్నిటిని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి ఈ మాత్రం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆయిల్స్ అన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కల్లుప్పు కలుపుకోవాలి. ఇది మాత్రం కల్లుప్పు వేసుకోవాలి. ఈ మాత్రం వేగుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి ఫ్రెష్గా దించిపెట్టుకున్న అల్లం, తెల్లగడ్డ, చెక్క, లవంగం పేస్ట్ని ఈ మాత్రం ఇందులో కలుపుకోవాలి. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చీల్చి పెట్టుకున్న ఈ మాత్రం పచ్చిమిర్చిని కలుపుకోవాలి. 4 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి ఇందులోనే వేసుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయి బాగా వచ్చేసేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తరిగి ఉంచుకున్న ఈ మాత్రం టమోటాని కూడా ఇందులో కలుపుకోవాలి. వీటన్నిటిని పచ్చివాసన పోయేందుకు బాగా వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఈ టమోటో, ఈ ఆనియన్స్ మొత్తం బాగా మగ్గనిచ్చుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇది మాత్రం వేగాక మనకు రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి. ఇది ఆప్షనల్. అది కారం ఎక్కువ తినేటంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటంటే తక్కువ వేసుకోండి. నేను ఈ స్పూన్లో 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే పెప్పర్ అదంతా వేస్తాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, ఈ మాత్రం ధనియాల పొడి, ఇందులోకి కొద్దిగా బిర్యానీ మసాలా ఈ మాత్రం వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వీటన్నిటిని మసాలాలన్నిటినీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. వాటర్ కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనియాలి. ఈ మాత్రం మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం వేగుతున్నప్పుడు ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఈ మాత్రం పెరుగు యాడ్ చేసుకోవాలి. మసాలా జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ యాడ్ అవుతుంది, లేదంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ని ఇందులో కలుపుకోవాలి. ఈ చికెన్ని మొత్తం మసాలాలో బాగా ఉడికించుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా ఉడికించుకోవాలి. వీటన్నిటిని బాగా ఇట్లా కలబెట్టుకొని సిమ్లోనే పెట్టుకోవాలి, ఎక్కువ మట్టి పెట్టుకోకూడదు. ముక్కలు బాగా ఉడికేంత వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి.
ఈ మాత్రం ఉడికించుకోవాలి బాగా చుమ్ములోనే పెట్టి. ఇప్పుడు ఇందులోకి ఈ మాత్రం కస్తూరి మేతి వేసుకోవాలి. కస్తూరి మేతి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ యాడ్ అవుతుంది, తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోకి బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం కలుపుకోవాలి. ఈ మాత్రం బ్లాక్ పెప్పర్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. సింప్లీ టేస్టీ మన కశ్మీరీ చికెన్ మసాలా రెడీ. వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ, పూరీలోకి కానీ, పరోటాలకు కానీ, సంగిట్లోకి కానీ, ఏ దాంట్లోకైనా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడే ఉప్పు కారం లేదని సరి చూసుకొని చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు చివరిగా. వేడి వేడి అన్నం రెడీ అయింది. ఇది కశ్మీరీ చికెన్ మసాలా. ఇప్పుడు నేను ఏ విధంగా ఎలా ఇన్వెస్ట్ చేశానో మీరు అలాగే ట్రై చేసి చూడండి. ఈ కశ్మీరీ చికెన్ మసాలా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇది పరోటాలకు కానీ, చపాతీలకు కానీ, అన్నిట్లోకి కానీ, ఏ దాంట్లోకైనా కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మసాలాలన్నీ, ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా చేశానో మీరు అలాగే ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాక్సుల్లో చేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, దాన్ని మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.